ఆస్ట్రేలియాతో రెండో వన్లో ఏమాత్రం పోటీ ఇవ్వని టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా మరి 264 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక వాస్తవానికి టీమిండియా త్వరలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ స్టార్ బ్యాటర్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా నిలబడడంతో అంతో ఇంత స్కోరు గౌరవానికి వచ్చింది. అయితే మరి ఇద్దరు కూడా 120 పార్ట్నర్షిప్ చేసినప్పటికీ మధ్యలో వచ్చిన ఆటగాళ్ళు ఎవరు కూడా నిలబడకపోవడంతో కేవలం ఒక అక్షర పట్ల మాత్రమే నిలబడడంతో అంత స్కోర్ వచ్చింది. చివరిలో హర్షిత్ రాణా, అదేవిధంగా మన హర్షదీప్ సింగ్ ఇద్దరు కూడా 35 పాయింట్స్ భాగ్యస్వామ్యం చేయడంతో మంచి స్కోర్ వచ్చింది. అయితే ఈ యొక్క స్కోర్ను కూడా మన బౌలర్లు ఏం మాత్రం కూడా మన ప్రభావం చూపాలని చెప్పుకోవచ్చు. అయితే స్టార్టింగ్లో హెడ్, అదేవిధంగా మిచెల్ మార్ష్ స్టార్ ఆటగాళ్ళు ఇద్దరు డేంజరస్ ఆటగాళ్ళు అవుట్ అయినప్పటికీ మిడిల్ ఆర్డర్లో బౌలింగ్లో మరి తడపడని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఈ ఓటమితోటి టీమిండియా గుణపాఠం చాలా నేర్చుకోవాలని చెప్తున్నారు. అయితే అతి ఓవర్ తోటి టీం మేనేజ్మెంట్ చేసినటువంటి తప్పుతోనే ఈ ఓటమి చెందని చెప్పి మరి సిరీస్ను మరి వదిలేసుకుందని చెప్పడం జరుగుతుంది ఫ్యాన్స్. ఎందుకంటే ఒక ఛాంపియన్ కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మను కాదని మన శుభ్మన్ గిల్ అందించడం చాలా దుర్భాగ్యంగా విడ్డూరం అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి రోహిత్ శర్మ గత ఛాంపియన్ ట్రోఫీని అందించినటువంటి ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ ఈ యొక్క ఆస్ట్రేలియా సిరీస్ కానీ లేదా ఇంకొక సిరీస్ కూడా కెప్టెన్గా ఉంచితే బాగుండు, అనవసరంగా ఎందుకు తీసేసినట్టు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు టీం మొత్తం గందరగోళం ఉందా, లేకుంటే ఏమవుతుంది, కొత్త కెప్టెన్ నడిపించలేకపోతుందా, ఇటు బ్యాటర్గా అదేవిధంగా కెప్టెన్గా ఫీల్ అవుతున్నట్టు గిల్లు మరి నెక్స్ట్ మ్యాచ్లో ఎలా ఆడుతుందని చెప్పి కూడా అభిమానులు చూస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ యొక్క ఓటమి గుణపాఠం చెప్తున్నారు.